తెలంగాణలో రాజకీయ సమరం ఉధృతంగా మారింది. నేతల మధ్య ఏకధాటిగా మాటల తోటాలు పేలుతున్నాయి. రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ విరుచుకుపడుతూ ఉంటే కాంగ్రెస్ నుంచి అదే రేంజ్ లో కౌంటర్లు పడుతున్నాయి. ఎవరిని వదిలిపెట్టే సమస్యనే లేదు. నీళ్ల పేరిట దోపిడీ జరిగింది, భూముల పేరిట దోపిడీ జరిగింది. 10,000 అయితే 1000 కోట్లు ఎవరి చెవిలో పువ్వు పెడుతున్నారు? బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వారిని వదిలిపెట్టేది లేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఈ తరహా చర్యలకు పాల్పడుతున్న వారిని కూడా వదలబోమని స్పష్టం చేశారు. అతి చేస్తున్న అధికారులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా గుంజుకొచ్చి ప్రజల ముందు నిలబడతామన్నారు. మంచిర్యాలలో మిమ్మల్ని ఎవడెవడైతే సతాయిస్తుండో పేర్లు రాసి పెట్టుకోండి, ఎవరిని వదిలిపెట్టే సమస్యనే లేదు. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. నేను కేసీఆర్ గారి లాగా మంచోని కాదు, నేను అంత మంచోని అయితే కాదు. ఈరోజు ఎవరైతే తోకలూపుతున్నారో అధికారులు వాళ్ళకి నేను చెప్తున్నా, ముఖ్యంగా పోలీసు వాళ్ళు డ్యూటీ చేయండి, కానీ అతి చేయకండి. ఎవరెవరు అతి చేస్తుండ్రో గుర్తు పెట్టుకుంటాం. మిత్తితో సహా నువ్వు రిటైర్ అయిపోయినా మిత్తితో సహా తీసుకొచ్చే బాధ్యత నాది, మిత్తితో సహా తిరిగిచ్చే బాధ్యత నాది. ఒకవేళ మేము రిటైర్ అయిపోతున్నాం లేదా మేము పారిపోతామంటే సప్త సముద్రాల అవతల దాక్కున్నా గుంజుకొచ్చి ప్రజల ముంగట నిలబెట్టే బాధ్యత నాది. మరోవైపు బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎంతో నష్టపోయారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. నాడు నీళ్లు, భూముల పేరుతో దోపిడీ చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ను ప్రజలు క్షమించే పరిస్థితి లేదని, తాము ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని చెప్పారు. నీళ్ల పేరిట దోపిడీ జరిగింది, భూముల పేరిట దోపిడీ జరిగింది, పరిపాలన సక్రమంగా జరగలే, రాష్ట్ర అధినేత ఫామ్ హౌస్కి పరిమితమైనాడు. ఆనాడు అధికారులు యథేచ్ఛగా విచ్చలవిడిగా పాలన చేస్తున్నారు. ఇవన్నీ విసిగిపోయిన ప్రజలు మీకు గుణపాఠని చెప్పి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు ఇచ్చారు. ఇవాళ మీటింగ్లు పెట్టి ఓ నలుగురు విద్యార్థులతో మాట్లాడించి ఆ వచ్చిన కాస జనం చూసి మీరేదో ఆశల పల్లెకి ఊగుతున్నారు. ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితే లేదు. మీ 10 ఏళ్ల అరాచక పాలన ఇంకా మర్చిపోలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆనాడు వారు పీసీ అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన తర్వాత మేమిచ్చినటువంటి 6 గ్యారంటీల్లో మెజారిటీ అంశాలు పూరించాము. ఇక హైదరాబాద్ పై కాంగ్రెస్ మార్క్ దోపిడీ జరుగుతోందని బీజేపీ చీఫ్ రామచంద్రరావు మండిపడ్డారు. CURE చట్టం, ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పేదలపై ఆర్థిక భారం పెడుతున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటుంది, ఈ క్యూర్ తీసుకొస్తాం, తర్వాత ప్యూర్ తీసుకొస్తాం, తర్వాత ఇంకా రేర్ తీసుకొస్తాం అని చెప్పి. మీరు ప్యూర్ రేరు ఏది తీసుకొచ్చినా పర్లేదు, కానీ ఈ క్యూర్తోని ప్రజలకు పెయిన్ చేస్తున్నారనే విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. నిన్న కొంతమంది మంత్రులు వారంతా పెద్ద గొప్పగా మేము ఇందిరమ్మ ఇల్లు తీసుకొస్తున్నాం, ఇల్లు ఇస్తాము, 10,000 రూపాయలు తీసుకుంటాం. హైదరాబాద్ నగరం, ఎందుకంటే ఇప్పుడు GHMC ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇక ఏదో ఒక డ్రామా చేయాలి కాబట్టి చెప్తున్నారు. వీళ్ళు 10 లక్షల మంది అప్లై చేస్తారు, 10 లక్షల మంది 10,000 రూపాయలు కలెక్ట్ చేసుకుంటున్నారు. 10,000 అయితే 1000 కోట్లు. అంటే ప్రభుత్వము ఇది ఒక రకమైనటువంటి ఒక రాబడి, పేద ప్రజల నుంచి రాబడి. 1000 కోట్లు వస్తాయి వాళ్ళకు, 10 లక్షలు. ఇల్లు మాత్రం 7,000 మందికి వస్తాయి. వాళ్ళు 32,000 తీసుకుంటే వీళ్ళు 10,000. కాబట్టి ఇది ఎవరి చెవిలో పువ్వు పెడుతున్నారు ప్రభుత్వము. మొత్తానికి 3 పార్టీల నాయకుల మధ్య మాటల తూటాలతో తెలంగాణ పాలిటిక్స్ రగిలిపోతున్నాయి.